అతడు ఆమె అయితే పార్ట్ 27. ఆశ్రిత ఆయంకైనా నిజం చెప్తుందా? ఎందుకు భయపడుతుందో? అసలు మాల అభిని ఎందుకు పిలిచింది? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళవలసిందే. పెళ్ళి ఇప్పుడు చేసుకోవా, లేకపోతే పెళ్ళే చేసుకోవడం ఇష్టం లేదా అని ఆయమ్మ తగ్గకుండా అడిగింది. తనకు ఉన్న అనుమానం ఇప్పుడే తీరాలి, మరలా ఛాన్స్ ఇవ్వదు. తక్కువగా మాట్లాడే ఆశ్రిత నుండి నిజం చెప్పించాలంటే కష్టం. టైం దొరికినప్పుడే అడగాలనుకుంది ఆయమ్మ. నేను పెళ్లి చేసుకోను అని దగ్గరికి వచ్చి, నాకు అసలు పెళ్ళే వద్దు ఆయమ్మ అని తన మనసులో బాధ ఎలా చెప్పాలో అర్థం కానట్టు బేలగా చూస్తూ అంది. ఆయమ్మ ముందే ఊహించినదే ఆశ్రిత నుండి ఇలాంటి సమాధానమే వస్తుందని. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. తనకు తెలుసు ఆశ్రిత ఎవరినీ ప్రేమించే ఛాన్స్ లేదని. కానీ ఎందుకో అనుమానంతో అడిగింది. ఎలా ఎలా అయితే ఆశ్రిత నుండి నిజం తెలుసుకోవాలనే ఉద్దేశంతో. నాకు మగవాళ్ళంటేనే అసహ్యం. చిచ్చి, నేను ప్రేమించడం ఏమిటి అని ఆశ్రిత ఒక ఫేస్లో ఒక రకమైన భయం, అసహ్యం స్పష్టంగా కనిపించింది ఆయమ్మకి. ఎందుకు అసహ్యము? ఎవరినైనా నిన్నేమన్నా అన్నారా అని అడిగింది ఆయమ్మ. లేదు, నన్ను ఎవరంటారు అని తడపడుతూ అని. అయినా ఆయమ్మ, అసలు మా క్యాంపస్లోకి ఒక మగ పురుగు కూడా రాదు, అందుకే కదా నేను ఎక్కడ జాయిన్ అవుతా అని ఆశ్రిత చెప్పడంలోనే తెలుస్తుంది మగవాళ్ళకి దూరంగా ఉండాలని అనుకుంటుందని. ఆశ్రిత ఎందుకు మగవాళ్ళంటే అంత అసహ్యము ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు ఆయమ్మకి. అడిగినా చెప్పదు. అభినవ్ చేత అడిగిస్తే అని అనుకుంది ఒక సెకండ్. వెంటనే అదే మాట చెప్పింది ఆశ్రితకి. ఆశ్రిత, నాకు చెప్పడానికి నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, అభిబాబుని ఇక్కడికి రమ్మని చెప్తాను, నీ సమస్య ఏమిటో చెప్పు అంది. ఎందుకు? అభి వద్దు, నాకు ఏమీ కాలేదు, నాకు ఏ సమస్య లేదు, నేను బాగున్నా, ఏమీ వద్దు. ఏమిటి నీ బాధ? నేను పెళ్ళికి ఒప్పుకోవాలి అంతే కదా, అయినా ఇంకా నా ఎగ్జామ్స్ అవ్వాలి కదా, అప్పుడు చూద్దాంలే అని ఆయమ్మ చెప్పి గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆశ్రిత. ఆయమ్మ సంతోషంగా ఆనందరావు గారికి ఫోన్ చేసింది. చెప్పండి అమ్మా అని కుతూహలంగా అడిగాడు ఆనందరావు. సార్, ఆశ్రిత పెళ్ళికి ఒప్పుకుంది అని సంతోషంగా చెప్పింది. చాలా థ్యాంక్స్ అమ్మా. అభి ఎలాగూ మాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. కనీసం ఆశ్రిత అయినా మా తప్పులు క్షమించి మాతో కలిసి ఉంటే అదే చాలు అని సంతోషంగా అన్నారు. అంటే ఇల్లరకం తీసుకోవాలనుకుంటున్నారా సార్ అని అడగకూడదు అనుకుంటూనే అడిగింది ఆయమ్మ. ఎస్, అదే అనుకుంటున్నాము. ఇప్పటి వరకు నా కూతురు ఎలాంటి అచ్చటాముచ్చటా చూసుకోలేదు. వాళ్ళ అమ్మ ఒక సెకండ్ కూడా తన కూతుర్ని వదలకూడదని గట్టిగా అనుకుంది అని నవ్వుతూ అన్నారు ఆనందరావు గారు. మంచిది సార్, మంచి నిర్ణయం. వెళ్ళిన రోజులు ఎలాగో తీసుకుని రాలేము, కానీ ముందు రోజులు అయినా వాళ్ళు సంతోషంగా చూస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని తన మనసులో మాట చెప్పింది ఆయమ్మ. అందుకే అమ్మ, పూర్ణ నేను కలిసి అనుకున్నాము, ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు చూసుకుంటూ ఇంకా మా జీవితాలు గడిపేస్తాం. మీకు చాలా రుణపడి ఉన్నాము, మీ రుణం తీర్చుకోలేనిది అని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాడు. సార్, నేను నా డ్యూటీ మాత్రమే చేశాను అని కాస్త మొహమాటంగా అంది. సార్ అన్నతని మీకు ఎన్నిసార్లు చెప్పాను అమ్మా, మీరు నాకు తెలియలాంటి వారు అని. మేము పెట్టించుకోపోయినా పిల్లలిద్దరినీ మీ కన్నబిడ్డల్లా చూసుకున్నారు, అది చాలదా? జీతం వస్తుంది, వాళ్ళు ఏమీ అయిపోతే మాకేం అని అనుకోకుండా వాళ్ళిద్దరినీ ఒక కాపు కాశారు, ముఖ్యంగా ఆశ్రితని అని చెప్పుకుంటూ పోతున్న ఆనందరావు గారి మాటలకు ఎలా ఆపాలో అర్థం కాలేదు. మొహమాటంగా, ఉంటాను సార్, నువ్వు వచ్చిన దగ్గర నుండి చెప్తూనే ఉన్నా, అయినా సార్ అనడం మానవు కదా అని నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు ఆనందరావు. ఫోన్ చూసి, పోనీలే, ఇప్పటికైనా పిల్లల మీద ప్రేమ వచ్చింది. ఆశ్రిత అభి చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల ప్రేమ కోసము ఎంత ఆరాటపడ్డారో నాకు మాత్రమే తెలుసు. ఇంకా వాళ్ళ నుండి ప్రేమని ఆశించడం వేస్ట్ అనుకున్నారో ఏమో, ఆశ వదులుకున్నారు. ఇది తెలిస్తే చాలా సంతోషిస్తారు, అభి కూడా చెప్పాలి అని అనుకుంది ఆయమ్మ. కానీ ఆశ్రిత మాటల్లో తేడా గమనించలేకపోయింది ఆయమ్మ. అప్పుడే పసిగట్టి ఉంటే ఆశ్రిత జీవితము మరోలా ఉండేది. ఆశ్రితకి పెళ్ళి కాదు కదా, మగవాళ్ళు అంటేనే అసహ్యమే మాత్రమే కాదు, భయమని తెలుసుకొని కనీసం సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకుని వెళితే అభి ఆశ్రితల జీవితాలు మరో మలుపు తిరిగేవేమో. కనీసం జరిగింది అభికి తెలిసినా కూడా అభి చావు వరకు వెళ్ళేవాడు కాదు ఏమో. మాల ఇంటికి వెళ్ళిన
అభికి అక్కడ ఏదో జరుగుతుంది అని తెలుస్తుంది. కానీ ఏమిటి అనేది తెలియలేదు. బాగున్నారా పురుషోత్తం గారు అంటూ వచ్చిన అతన్ని చూసి ఇప్పుడు ఇతను ఎందుకు వచ్చాడు అని మాల వైపు చూశాడు. ఏమిటి అని సైగ చేస్తూ. మాల సిగ్గుపడుతూ నవ్వింది. ఈసారి అభికి అక్కడ జరుగుతుంది ఇంకా అయోమయంలో పడేసింది. రెండు పంతులు గారు మీకోసమే వెయిటింగ్ అని నవ్వుతూ పలకరించి భార్య వైపు చూసి రత్న పంతులు గారికి మజ్జిగ తీసుకుని రమ్మని చెప్పు అని పంతులు గారిని కూర్చోమని చెప్పాడు. రత్న కిచెన్లోకి వెళ్ళి సర్వెంట్తో చెప్పి వచ్చి భర్త పక్కన కూర్చుంది. పంతులు గారు ముసిపిసి నవ్వులు నవ్వుతూ పురుషోత్తమకి సైగ చేసి మీ సెలక్షన్ సూపర్ ఉంది అని చూపుడు వేలు బొటన వేలు కలిపి సూపర్ అన్నట్టు చెప్పాడు పంతులు గారు. మరి ఏమనుకున్నావు నా కూతురు అంటే అని కూతురు వంక గర్వంగా చూసి అన్నాడు. అభినవ్ పంతులు సైగా చూడలేదు. చూస్తే విషయం కాస్తైనా అర్థమయ్యేది. కానీ పురుషోత్తమ గారి మాటలు విని ఏమిటి నేను తెగ పొగడేస్తున్నారు, మీ డాడు ఏమిటి విశేషము అని పక్కనే ఉన్న మాలని నెమ్మదిగా అడిగాడు అభి. మాల అందంగా సిగ్గుపడుతూ నవ్వింది. కానీ అభి అడిగిన దానికి మాత్రం రిప్లై ఇవ్వలేదు. ఏమిటో ఈరోజు చాలా కొత్తగా ప్రవర్తిస్తుంది. ఏమిటి మాల మాటిమాటికి ఎప్పుడు లేనిది తెగ సిగ్గుపడిపోతుంది. వీళ్ళు చూస్తే ఏదేదో చేస్తున్నారు. ఈ పంతులు వచ్చిన దగ్గర నుండి పైనుండి కింద వరకు ఏదో ఎంత మనుషుని చూస్తున్నట్టు చూస్తున్నాడు. పిలిచింది కదా బాగోదని వచ్చి తప్పు చేశానా అని మనసులో అనుకుని పక్కనే ఉన్న మ్యాగజైన్ తీసి వాళ్ళ మాటలతో నాకు సంబంధం లేదన్నట్టు కూర్చున్నాడు అభినవ్. పురుషోత్తం గారు అసలు అబ్బాయికి అని ఏదో చెప్పాలని అడుగుతున్న పంతులు గారు నాగమణి చేసి మళ్ళా అభిని మళ్ళీ ఇల్లు చూపించు అని చెప్పాడు. అలాగే డాడ్ రా అభి మన గదిలో కూర్చుని మాట్లాడుకుందాం అని హుషారుగా పైకి లేచి అభి చేయి పెట్టుకుంది. అభి మొహమాటంగా అక్కడ ఉన్న పెద్దవాళ్ళని చూసి మన గదినా అని అనుకుని మాల వెనుక అయిష్టంగా చిరాగ్గా వెళ్ళాడు, చేతికన వాచీలో టైం చూసుకుంటూ. మాల అభి అక్కడి నుండి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పండి అన్నాడు పురుషోత్తమరావు గారు. అది కాదు పురుషోత్తం గారు, మీరా ముహూర్తాల వరకు వెళ్ళారు. అబ్బాయిని చూస్తుంటే పెళ్ళి అంటే ఇష్టం లేనట్లు ఉన్నాడు. కనీసం అబ్బాయి తల్లిదండ్రులకైనా చెప్పాలి కదా. తర్వాత ఏం జరిగినా అమ్మాయి కూతురికి అని అంటున్న పంతులు గారిని ఆపుతూ ఆపండి ఇంకా పంతులు గారు, మిమ్మల్ని ముహూర్తాలు మాత్రమే పెట్టమని చెప్పాం, సలహాలు ఇవ్వడానికి కాదు. మీరు చేయవలసిన పని మీరు చేసి మీకు రావాల్సిన సంభావన తీసుకుని వెళ్ళండి. ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. మీరు చెప్తే వినే పరిస్థితిలో అయితే మాత్రం మేము లేము అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది రత్న. రత్న నువ్వు ఆగు అని భార్యకి నచ్చచెప్పి పంతులు గారు అదంతా నేను చూసుకుంటా, మీరు నన్ను పంపిన ముహూర్తం పెట్టండి అని సీరియస్గా అన్నాడు. నాకెందుకు, నా పని నేను చేసుకుని వెళ్ళిపోతే సరే. పెళ్ళి జరిగితే ఏమిటి, జరగకపోతే నాకేమిటి? అబ్బాయిని చూస్తూనే తెలుస్తుంది గట్టి పిండవని. అతనే చూసుకుంటాడు. వేదమంత్రాలు అభ్యాసం చేసిన నేను చెప్పింది నిజమే తీరుతుంది. చెప్పడం నా ధర్మం, వినకపోవడం మీ కర్మ అని మనసులో అనుకొని పురుషోత్తం చెప్పినట్టు అతనికి అనుకూలంగా ముహూర్తం పెట్టి తనకి ఇవ్వాల్సిన దానికన్నా కాస్త ఎక్కువే సంభావన తీసుకొని వెళ్ళిపోయాడు పంతులు. చొరవగా అభి చేతిలో చెయ్యి వేసి అక్కడ ఇల్లు చూపిస్తాను అని మేడ మీదకి తీసుకుని వెళ్ళి తన గది వైపు తీసుకుని వెళ్ళింది. మాల గది తలుపు తీయగానే లోపల చూస్తూ గుమ్మం దగ్గరే ఆగిపోయాడు అభి. ఇప్పుడు అభి ఏం చేస్తాడు? వీళ్ళ పెళ్ళికి ముహూర్తం పెడుతున్నాడని అభికి తెలిస్తే అభి రియాక్షన్ ఎలా ఉంటుంది? మా ఆశ్రితకి పెళ్ళి ఇష్టం లేకుండా పెళ్ళి చేస్తే ఆశ్రిత ఎలా రియాక్ట్ అవుతుంది? మరి తెలుసుకోవాలంటే అతడు ఆమె అయితే మనము ఫాలో అవ్వాల్సిందే. నా ఆలోచనలు అక్షరాలుగా మార్చి నేను రాసిన కథ అతడు ఆమె అయితే ఈ కథ మీద ఎవరికి రైట్స్ లేవు. ఇది కేవలం నాకు మాత్రమే సొంతం. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.